వెల్కమ్ టు టైమ్ 9. చీకటి పడితే చిందులేస్తూ అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ కనిపిస్తే కటకటాల్లోకి వెళ్లాల్సిందే. చేతిలో బైక్ ఉంది కదా అంటూ రాత్రి సమయంలో చక్కర్లు కొడుతూ షికార్లకు బయలుదేరితే వేలకు వేలు జరిమానాలు కట్టాల్సిందే. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు గస్తీ నిర్వహించడంతో పాటు వాహనాలు తనిఖీ చేస్తూ ఆకతాయిలపై ఉక్కుపాదం మోపుతామంటూ సిద్ధమయ్యారు ఆ జిల్లా పోలీస్. చేతిలో కర్ర కనిపించినా, బొడ్డులో కత్తి దొరికినా, ఎంతటి వారైనా, ఎవరి అండదండలు కలిగి ఉన్న వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరంటూ హెచ్చరిస్తున్నారు స్థానిక పోలీసులు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎందుకింత హై అలర్ట్ చేశారు? లెట్స్ వాచ్ ది టైమ్ 9 కవర్ స్టోరీ. వరుస హత్యలతో జిల్లా మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడితే ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో ఇకపై దారుణాలు జరగకుండా చేసేందుకు పోలీస్ శాఖ హై అలర్ట్ అయింది. ప్రత్యేక వ్యూహాలతో పోకిరీలపై కొరడా ఝులిపిస్తోంది. జిల్లా నలుమూలలో గస్తీ నిర్వహిస్తూ వాహనాలు తనిఖీ చేయాలంటూ అన్ని ప్రాంతాల పోలీసులకు ఆదేశాలిచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాల మీద దృష్టి పెట్టడంతో పాటు ఆయుధాలతో తిరిగే పోకిరీలను టార్గెట్ చేసి గత 3 రోజులుగా అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు నగర డీఎస్పీ సింధుప్రియ. గత నెల రోజులుగా నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన రౌడీ ముఠాలు పబ్లిక్ గా వరుస హత్యలు చేస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో సామాన్య ప్రజలకు తామున్నామన్న భరోసానిస్తూ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఇకపై జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేయడంతో పాటు అనుమానంగా కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కత్తులు, మారణాయుధాలతో దొరికితే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. నేరం చేయాలనే ఆలోచన వచ్చిన వారి జీవితం కటకటాల పాలే అంటూ ఆకతాయిల ఆట కట్టేందుకు రంగం సిద్ధం చేశారు నెల్లూరు పోలీసులు. అర్ధరాత్రి సమయంలో కత్తితో తిరుగుతున్న ఓ వ్యక్తిపై ఇప్పటికే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇకపై ఎవరైనా సరే ఎటువంటి మారణాయుధాలు కలిగి ఉన్నా ఆర్మ్స్ యాక్ట్ కింద జైలు శిక్ష తప్పదని తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహితులు వారి కదలికలను గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు డీఎస్పీ సింధుప్రియ. పిల్లలు తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటే తల్లిదండ్రులదే బాధ్యతని అంటున్నారు. క్రైమ్ చేస్తే ఎవరైనా సహించేది లేదని, వారి జీవితాలు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఉంటుందని ఘాటుగానే హెచ్చరిస్తున్నారు. నెల్లూరు టౌన్లో మెయిన్గా ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్టివిటీస్ని తగ్గించడానికి, వాళ్ళ యాక్టివిటీస్ని కట్టెలు చేయడానికి అని చెప్పి గత 2 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్స్ అనేవి నిర్వహిస్తున్నాము. కాన్స్టెంట్గా వెహికల్స్ చెక్ చేయడము, అట్లనే లాడ్జెస్ చెక్ చేయడము, ఎవరిపైన ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళు ఏదైనా డేంజరస్ వెపన్స్ క్యారీ చేస్తున్నారు, లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు అనే వాళ్ళపైన ప్రత్యేకంగా నిఘా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే డైలీ నైట్ టైము ర్యాండమ్ లొకేషన్స్లో టౌన్ మొత్తము ప్రతిరోజు వెహికల్ చెకింగ్ అనేది చేస్తాము. ఎవరైనా కానీ వెపన్స్తో కానీ, లేదంటే ఏమైనా కర్రలు ఇట్లాంటి వాటితో కనిపించినా, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడతారు, లేదంటే వాళ్ళు అంతకుముందు ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఉండి కూడా మళ్ళీ వెపన్స్ క్యారీ చేస్తున్నారు అనేది ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కరిని ఫ్రిస్కింగ్ కూడా చేస్తున్నాము వెహికల్ చెక్ చేయడంతో పాటు. సో ఎవరి దగ్గరైనా ఎట్లాంటి ఆయుధాలు కానీ అలాంటివి ఏమైనా కనిపిస్తే మాత్రము అస్సలు ఊరుకునేది లేదు. ఇమీడియట్గా ఆర్మ్స్ యాక్ట్ పెట్టి లేటెస్ట్గా కూడా 2 days బ్యాక్ ఒకరి దగ్గర వెపన్ ఒకటి దొరికితే ఆర్మ్స్ యాక్ట్ పెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది. సో కంపల్సరీ స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మెయిన్గా మీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, అబ్బాయిలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది అనేది వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఒకవేళ అలా లేకుండా మాకు గనక చిక్కారు అని అంటే ఇంకా వాళ్ళ భవిష్యత్తు మొత్తం పాడైపోయినట్టే. సో ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ ముఖ్యంగా పేరెంట్స్కి చెప్తున్నాను. అట్లనే రోడ్లపైన ఎవరైతే ఆడ్ టైమింగ్స్లో ఎవరైతే ఉంటారో ఆఫ్టర్ 11 ఎలాంటి పని లేకుండా, ఎలాంటి ప్రూఫ్ ఎందుకు బయటకు వచ్చారో అనే ప్రూఫ్ లేకుండా బయటికి వచ్చి అన్నెసరీ న్యూసెన్స్ చేయడానికి అలాంటి దానికి పాల్పడితే కూడా వాళ్ళపైన చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏవేవైతే నెసరీ అంటే బైండ్ ఓవర్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఆఫెన్స్కి పాల్పడితే ప్రాపర్ సెక్షన్స్ అనేవి వేసి వాళ్ళని ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు ఆర్మ్స్ యాక్ట్ విధించి కంపల్సరీ రిమాండ్కి అనేది పంపించడం జరుగుతుంది. ఈ మద్యం షాప్స్ కూడా మేము కరెక్ట్ టైమింగ్ ప్రకారం క్లోజ్ చేయించడానికి చూస్తున్నామండి. అది కంపల్సరీ అది ఎన్ఫోర్స్ చేస్తున్నాము. అది కాకుండా ఇంకా ఇల్లీగల్గా ఎక్కడైనా జరుగుతుంది అనే దానిపైన నేను ప్రత్యేకంగా ప్రతి వైన్ షాప్ దగ్గరికి ర్యాండమ్గా వెళ్తున్నాను. నాకు అలాంటివి ఏమైనా కనిపిస్తే కూడా నేను కన్సర్న్ ఇన్స్పెక్టర్స్కి, కన్సర్న్ ఎస్ఐస్కి చెప్పి అలాంటి వాటిపైన యాక్షన్ అనేది తీసుకుంటున్నామండి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4000 వాహనాలు తనిఖీ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ లో 30 మందిపై 70కు పైగా ఎంవీ యాక్ట్ కేసులు నమోదు చేశారు నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం.
సినిమాల ప్రభావంతో కొంతమంది చెడు వ్యసనాలకు బానిసలైన మరికొంతమంది యువకులు నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారు. క్రైమ్ చేయడం నేరమైతే దాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోవడం క్షమించరాని నేరం. నేరాలు అరికట్టడం కేవలం పోలీసుల బాధ్యతే కాదు, సమాజంలో జీవించే సామాన్య ప్రజలది కూడా ఉండాలి. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చట్టవిరుద్ధ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా, బహిరంగ ప్రదేశాల్లో రెచ్చిపోయి మద్యపానం సేవిస్తూ కనిపించిన వెంటనే 122 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేసి సమాచారం అందించండి. లేదా స్థానిక పోలీసుల మొబైల్ నెంబర్లు మీ దగ్గర ఉంటే వారికి సమాచారాన్ని ఇవ్వండి. ఇలాంటి నేరాలు అరికట్టేందుకు బాధ్యతగా పోలీసులకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని, దాంట్లో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు జిల్లా పోలీసులు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరెన్నో అవేర్నెస్ కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి టైమ్ 9 తెలుగు డిజిటల్ నెట్వర్క్.